ఎంఎఫ్ హుస్సేన్. మక్బూల్ ఫిదా హుస్సేన్, పికాసో ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఎంఎఫ్ హుస్సేన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో అన్నే వివాదాలు ఆయన జీవితంలో కనిపిస్తాయి. పెయింటింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలకు ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చారు ఎంఎఫ్ హుస్సేన్. అటు అదే సమయంలో ఆయన గీసిన హిందూ దేవుళ్ల చిత్రాలు వివాదానికి కారణమయ్యాయి. వినాయకుడు, హనుమంతుడి చిత్రాలు సీజ్ చేయాలని కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. ఎంఎఫ్ హుస్సేన్ వేసిన ఈ 2 పెయింటింగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని పటియాలా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇంతకీ ఆ చిత్రాల్లో ఏముంది? ఎంఎఫ్ హుస్సేన్ చుట్టూ నడుస్తున్న ఈ వివాదం ఏంటి? ది టైమ్లెస్ మోడర్నిస్ట్ అనే ఎగ్జిబిషన్లో భాగంగా అక్టోబర్ 26 నుండి డిసెంబర్ 14 వరకు ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీలో 100కి పైగా చిత్రాలను ప్రదర్శించారు. అమితా సచ్దేవా అనే న్యాయవాది అందులో 2 చిత్రాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ డిసెంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 10న విచారణ అధికారితో కలిసి గ్యాలరీకి వెళ్లారు. కానీ అక్కడ సంబంధిత చిత్రాలను అప్పటికే తొలగించారని సమాచారం. అంతేకాదు, ఆ పెయింటింగ్స్ను ఎప్పుడూ ప్రదర్శించలేదని గ్యాలరీ సిబ్బంది వాదించినట్లు చెబుతున్నారు. కానీ అమిత్ అంతకుముందు ఓసారి గ్యాలరీని సందర్శించినప్పుడే ఆ పెయింటింగ్స్ను తన మొబైల్లో క్యాప్చర్ చేశారు. ఆ పెయింటింగ్స్ ఫోటోలను ఆమె ఆన్లైన్లో షేర్ చేశారు కూడా. వినాయకుడు, హనుమంతుడి పక్కన నగ్నంగా అమ్మాయిలున్నట్లు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. ఇక పెయింటింగ్స్ ప్రదర్శనలో ఉన్నాయని నిరూపించడానికి గ్యాలరీ నుండి సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకోవాలని అమిత కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు అభ్యంతరం ఉన్న చిత్రాలను సీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది. నిజానికి ఎంఎఫ్ హుస్సేన్ చిత్రాలు భారతీయ సాంస్కృతిక పురాణ చరిత్ర అంశాలను ప్రతిబింబిస్తాయి. అయితే ఓ సమయంలో హిందూ దేవతలను వివస్త్రంగా చిత్రీకరించడం వివాదాన్ని రేపింది. హిందూ దేవతల చిత్రాలను నగ్నంగా గీయడంతో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక మదర్ ఇండియా పెయింటింగ్ వేసినందుకు హుస్సేన్ 2006లో క్షమాపణలు చెప్పారు. ఆ చిత్రంలో ఆయన ఇండియా మ్యాప్ ఆకారంలో నగ్న మహిళను గీశారు. అదే సంవత్సరం హుస్సేన్ దేశం వదిలి వెళ్లారు. 2011లో ఆయన మరణించే వరకు లండన్లో నివసించారు. అయితే 2008లో సుప్రీంకోర్టు హుస్సేన్ పై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేసింది. ఆయన పెయింటింగ్లు అశ్లీలంగా లేవని తీర్పు చెప్పింది. భారతీయ కళ చరిత్రలో నగ్నత్వం అనేది ఒక సాధారణ అంశమని కోర్టు అభిప్రాయపడింది. ప్రవాసంలో జీవిస్తున్న హుస్సేన్ను పిలిపించి ఆయన చిత్రాలను వివరించాలన్న డిమాండ్ను కూడా కోర్టు తిరస్కరించింది. ఇలాంటి ఫోటోలు, పబ్లికేషన్లు చాలా ఉన్నాయని, వీటన్నింటిపైన కేసులు పెడతారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హుస్సేన్ పనే ఆర్ట్ అని, నచ్చకపోతే చూడవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది. చాలా దేవాలయాల నిర్మాణాలపై ఇలాంటి కళారూపాలున్నాయని సుప్రీంకోర్టు అప్పట్లో చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి.